జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలంలో రాజోలి గ్రామంలో మళ్ళీ మొదలైనటువంటి అక్రమ ఇసుక దందా. గత కొంతకాలం క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశానుసారం అక్రమ ఇసుక దందాకు బ్రేకులు పడ్డాయి. కానీ ఇప్పుడు మండల కేంద్రమైనటువంటి రాజోలిలో ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ వెనకాల దాదాపుగా ఒక 10-15 ట్రిప్పుల పైనే అయితే మొత్తం ఇసుకను స్టాక్ చేయడం జరిగింది. ఇలా ఈ విధంగా మండల కేంద్రమైనటువంటి రాజోలిలో చాలా చోట్ల అనేక అక్రమ ఇసుక నిల్వలను ఏర్పాటు చేశారు. ఇది రాజోలి పోలీస్ స్టేషన్కు 500 మీటర్ల దూరంలో ఉంది. ఇదే విధంగా మండల కేంద్రమైనటువంటి రాజోలిలో అనేక చోట్ల అక్రమ ఇసుక నిల్వలను ఏర్పాటు చేసి ఒకరోజు రాత్రి మొత్తం ట్రాక్టర్ల ద్వారా తుంగభద్ర నది నుంచి ఇసుకను నిల్వ చేసి దాదాపు